కెరీర్ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. సో వాళ్ళకి కోడ్9 ఎలాంటి సపోర్ట్ ఇస్తుంది? అంటే ఇన్ఫోసిస్‌లో రాణించాలి అనుకున్నటువంటి ప్రాసెస్‌లో. సో ప్రతి ప్రోగ్రామర్కి ఇన్ఫోసిస్ అవనండి, టీసీఎస్ అవనండి, దేంట్లో అయినా మ్యాక్సిమం ఫస్ట్ రౌండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్, లాజికల్ రీజనింగ్ వీటి మీద వస్తుంది. అది క్రాక్ చేయటం ఇంపార్టెంట్. ఎందుకు దాంట్లో టెస్ట్ కండక్ట్ చేస్తారు అంటే, లాజికల్గా వీళ్ళు ఎంత బాగా థింక్ చేస్తే సేమ్ కాన్సెప్ట్ని ప్రోగ్రామింగ్లో బిల్డ్ చేయటం ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో మేము కూడా టెక్నికల్తో పాటు యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము, కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ క్లాసెస్ కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఎప్పుడైతే క్లాసెస్ కండక్ట్ చేసి వాళ్ళతో మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేపిస్తామో, ఫర్ సపోజ్ ఏదైతే యాప్టిట్యూడ్ రీజనింగ్లో మ్యాథ్స్ యూజ్ చేసి సాల్వ్ చేస్తారో, సేమ్ క్వశ్చన్ని కోడింగ్ యూజ్ చేసి కోడింగ్లో కూడా సాల్వ్ చేపిస్తాం. సో తనకి లాజిక్ థింక్ చేయటము వస్తుంది, ప్రోగ్రామింగ్లో ఎలా సాల్వ్ చేయాలి అన్నది కూడా వస్తుంది, ఈజీ అవుతుంది. సో అప్పుడు ఇట్లాంటి ఇంటర్వ్యూస్ ఇన్ఫోసిస్ లాంటి వాటిల్లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. ఎలా ఉంటాయి సార్ ప్యాకేజెస్ జనరల్గా? సో ఇన్ఫోసిస్లో వచ్చేసి 3 lakhs నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ ప్యాకేజ్. హైయెస్ట్ 9 to 12 lakhs ఉందన్నమాట. అగైన్ పెర్ఫార్మెన్స్ బేస్ చేసి ఇస్తారు. యాజ్ ఇందా చెప్పినట్టు ఒకసారి అది క్వాలిఫై అయ్యాక లోపలికి వెళ్ళాక మళ్ళీ ట్రైనింగ్ ఉంటుంది, 6 months ట్రైనింగ్, ప్రాజెక్ట్ ఓరియంటెడ్ ట్రైనింగ్ ఉంటుంది. సో అక్కడ అది బాగా పెర్ఫార్మ్ చేస్తే పర్మనెంట్ అవుతుంది అన్నమాట.